హలో వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. సో ఇదైతే సండే మార్నింగ్. యాజ్ యూజువల్గా సండేస్ అంటే చాలా లేట్గా స్టార్ట్ అవుతాయి కొన్ని డేస్. నాకైతే ఈరోజు ఎర్లీగా స్టార్ట్ అయింది బికాస్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఊర్లో లేరు, సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడ కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయి, వెళ్ళి కంప్లీట్ చేసేయాలి. అండ్ వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ కుకింగ్ ఏం లేదు. సో కొంచెం మెస్సీగా ఉంది కిచెన్ మొత్తం. దాన్నంతా ఇప్పుడు సర్దుకొని మొత్తం అంటే అప్పటి 2 డేస్ ఇంకా యూటెన్సిల్స్ అంతా అలానే పెట్టేశారు. సో దాన్నంతా వాష్ చేసేసి ఇల్లు మొత్తం ఒకసారి స్వీప్ చేసి మాప్ చేసి రావాలి. దాని గురించే ఇప్పుడు వెళ్ళాను. అండ్ ఇక్కడంతా అరేంజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే అమ్మ లేనప్పుడు డబుల్ డ్యూటీ. ఇక్కడ అన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ చేయాలి, అమ్మ ఇంట్లో కూడా చేయాలి. ఆఫీస్ ఉన్నప్పుడైతే ఇంకా హెక్టిక్గా ఫీల్ అవుతాను. సో ఎలాగో సండే కదా, కొంచెం పీస్ఫుల్గా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని వద్దామన్నట్టుగా. నాకైతే ఇక్కడంతా స్వీప్ చేయడానికి నియర్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఇంట్లో బయట గేట్ అవుట్ సైడ్ అంతాను. సో కంపల్సరీ నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇలా అంతా క్లీన్ చేసేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత నేను ఇంటికి స్టార్ట్ అయిపోయానన్నమాట. అమ్మ అయితే ఒక 2-3 డేస్ రానని అన్నారు, బట్ అమ్మ వెళ్ళే 3 డేస్ అయింది. చూడాలి ఇంకా ఎన్ని డేస్ అక్కడే ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చేలోపు 10:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, లైక్ కిచెన్ క్లీన్ చేయడం, వాష్ చేసిన క్లోత్స్ ఫోల్డ్ చేయడం, బెడ్రూమ్ క్లీన్ చేయడం. నాకైతే మామూలుగా లేదు ఈ సండే మార్నింగ్. లేవగానే హెక్టిక్గా లేచాను. అండ్ రిషి అయితే ఇక్కడ పేపర్లో కొంచెం వర్డ్ పజిల్స్ సాల్వ్ చేస్తుంటే తనకి హెల్ప్ చేయాలి. ఈ రోజుటి సండే వ్లాగ్ నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.